వెల్కమ్ టు మెగా9 టీవీ. ఎప్పుడు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా సడన్ గా ప్లేట్ ఫిరాయించింది. ఇండియా తమకు శత్రువు కాదని, అభివృద్ధిలో సహకరించుకునే ఒక మంచి పార్ట్నర్ అని షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది. దశాబ్దాలుగా మనతో కయ్యానికి కాలు దివే డ్రాగన్ కంట్రీ ఒక్కసారిగా ఇలాంటి స్నేహగీతం ఎందుకు పాడుతుంది? రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలతో చైనా మైండ్ సెట్ మారిపోయిందా, లేక ఇదంతా ప్రపంచ దేశాలను బురుడి కొట్టించడానికి ఆడుతున్న ఒక డ్రామానా? జియో పాలిటిక్స్ లో చైనా వేసిన ఈ కొత్త ఎత్తుగడ వెనక ఉన్న అసలు నిజాలేంటి? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మలుపులు వస్తాయో ఊహించడం చాలా కష్టం. నిన్నటి వరకు ఆయుధాలతో బెదిరించిన దేశాలు ఈరోజు దోస్తులమంటూ చేతులు కలుపుతుంటాయి. తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ చేసిన వ్యాఖ్యలు గ్లోబల్ జియో పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. చైనా ఇండియా సంబంధాలపై ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన సంచలన వ్యాఖ్యలకు స్పందిస్తూ బీజింగ్ ఈ సానుకూల ప్రకటన చేసింది. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి ప్రతిసారి టెన్షన్ క్రియేట్ చేసే చైనా ఇప్పుడు అధికారికంగా మాట మార్చింది. భారత్ చైనాలు ప్రత్యర్థులు కారు, మనమిద్దరం సహకార భాగస్వాములం, ఒకరి అభివృద్ధికి మరొకరు అడ్డంకి కాదు, అవకాశాలుగా మారాలి అని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇండో చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని, రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ చాలా సాఫీగా స్మూత్గా జరుగుతుందని చైనా ప్రకటించడం నిజంగా ఒక విశేషమనే చెప్పాలి. రెండు దేశాలు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకుంటూ ముందడుగు వేయాలని సూచించింది. చైనా సడన్ గా ఈ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం సాక్షాత్తు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇటీవల సెయింట్ పీటర్స్బర్గ్ లో గ్లోబల్ న్యూస్ ఏజెన్సీలతో మాట్లాడిన పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా చైనాలతో రష్యా బంధం విడివిడిగా స్వతంత్రంగా ఉంటుందని, వారిద్దరి మధ్య ఉన్న సున్నితమైన సంబంధాల్లో ఎవరూ జోక్యం చేసుకోవడం మంచిది కాదని పుతిన్ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. ఆసియాలో ఇండియా చైనా అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవస్థలని ఆయన గుర్తించారు. పుతిన్ చేసిన బ్యాలెన్సింగ్ కామెంట్స్ తర్వాతే చైనా వెంటనే అలర్ట్ అయ్యి భారత్పై ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఈ స్నేహపూర్వక ప్రకటన చేసింది. చైనా పాకిస్తాన్ దేశాలది విడదీరాని బంధం అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్తో చైనాకున్న క్లోజ్ రిలేషన్స్ పై ఇండియా ఎప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ మీద కూడా చైనా ప్రతినిధి చాలా వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు. భారత్ పాకిస్తాన్ ఇద్దరూ తమ సమస్యలను కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, కలిసికట్టుగా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలి అని చైనా సూచించింది. ఎప్పటిలాగా పాకిస్తాన్కు గుడ్డిగా సపోర్ట్ చేస్తూ ఇండియాను విమర్శించకుండా ఇద్దరి మధ్య పరోక్షంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం గమనించాల్సిన అంశం. అంతేకాకుండా భారత్ రష్యాతో కలిసి ట్రైలాటరల్ కోఆపరేషన్కు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. చైనా మాటలు ఎప్పుడు నమ్మశక్యంగా ఉండవు. వాళ్ళు చెప్పేది ఒకటి, తెర వెనుక చేసేది మరొకటి. ఒకవైపు స్నేహం అంటూనే మరోవైపు దొంగ దెబ్బ తీయడం డ్రాగన్ కంట్రీకి అలవాటే. మరి చైనా సడన్ గా చెబుతున్న ఈ స్నేహ వచనాలు నిజమే అంటారా, లేక ఇది కేవలం రష్యాను, ప్రపంచ దేశాలను మెప్పించడానికి దౌత్యపరంగా ఆడుతున్న సరికొత్త డ్రామానా అనేది వేచి చూడాల్సిందే.